ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవుని మాట, మీరు నాకు స్వకీయ సంపాద్యము, దేవుని సొత్తైన జనము, దేవునికి ఇష్టమైన ప్రజ, దేవుని యొక్క యాజక సమూహము, మీరు నా సొత్తు. ఇటువంటి మాటలన్నీ కూడానండి ఎవరిని ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడ్డాయి అనంటే, ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటారో, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తారో వారిని ఉద్దేశించి అక్కడ ప్రభువు తెలియచేస్తూ వచ్చారు. దేవుని మాట శ్రద్ధగా అనుసరించి ఆలోచించండి. ఈ లోకంలో చాలామంది ప్రజలు ఉన్నప్పటికీ వారిని అందరినీ కూడా నాకు స్వకీయ సంపాద్యం అని చెప్పడంలో దేవుడు. కానీ ఎవరైతే ఇదిగో దేవుని మాట వింటారో వారు మాత్రమే అని చెప్పి తెలియచేస్తూ వచ్చారు. మనకి పాత నిబంధనలో ఒక క్రమం ఉంటూ ఉండేది. ఎవరైనా సరే యూదులు కాని వారు, యూదేతరులు అంటాం, వారు దేవుని యొక్క జనాంగముగా ఉండాలి అనంటే ప్రోసలైట్ బ్యాప్టిజం అంటారండి. దాని ద్వారా వారు యూదులలోనికి కన్వర్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక ట్రెడిషన్ కొనసాగుతూ ఉండేది. అలా ఆ రీతిగా వారు కూడా ఒక ఐడెంటిటీని కలిగి ఉండేవారు. అంతేకాదు, ఐగుప్తు దేశములో ఉండి వారు శ్రమలు పొందుతూ ఉన్నప్పుడు, వారికి విడుదల లభించినప్పుడు ఈవెన్ ఇశ్రాయేలులతో పాటు అన్యజనులు కూడా బయలుదేరి బయటకు వచ్చారు. ఎందుకంటే దేవుడు చేస్తూ ఉన్న క్రియలను చూసి వారు కూడా దేవుని నిబంధనను మేము అనుసరించి నడుస్తాము అని చెప్పి వారు కూడా బయలుదేరి రావడం జరిగింది. దేవుని యొక్క జనాంగముగా ఉండాలి అనంటే మనము ఏ విధంగానూ కూడా శారీరకమైన శ్రమ పొందవలసిన పని లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు, తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో ఆరాధించడము, అలాగే రెండవదిగా ఆయన ఆజ్ఞలు అంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించటము అనే ఈ 2 ఆజ్ఞలను అనుసరించి మనము ఎప్పుడైతే నడుచుకుంటామో అక్కడ దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని మనము చూడగలుగుతాం. మనకు ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనంలో కూడా అంటూ ఉన్నారు, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. అంటే మనల్ని దేవుడు ఎలా ఎంచాడంటండి? ఎంత గొప్ప మాట అంటే ఇక్కడ మాట్లాడుతున్నారు, సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. అందుకనే ఈ లోకములో ఉన్న వారి కంటే మనకు ఏమీ లేకున్నప్పటికీ కూడా మనము రిచ్ పీపులేనండి. అదే దేవుని మాట తెలియచేస్తుంది. నిన్ను ఎక్కువగా ఎంచి దేవుడు ఎలా చేశారు అంటే సమస్త జనముల కంటే కూడా నిన్ను తనకు స్వకీయ జనాంగముగా దేవుడు ఏర్పాటు చేసుకొనెను. కాబట్టి దేవుని యొక్క సొత్తైన జనమని మనం గుర్తు చేసుకుందాం. అంతేకాదు, ఇదే పుస్తకము 14వ అధ్యాయము 2వ వచనంలో అంటూ ఉన్నారు, నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. ఎక్కడైనా చూడండి, దేవుని సొత్తైన ప్రజ మనం. దేవునికి చెందిన ప్రతిదీ కూడా మనదే అవుతుంది. అందుకని మన దేవుడు మనతో పాటు నివాసం ఉండాలని ఎంతగానో ఉద్దేశిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలమున ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి కుటుంబము కూడానండి దేవునికి సొత్తైన జనాంగము, దేవునికి ఇష్టమైన ప్రజ. ఈ లోకములో ఉన్న వారందరికంటే కూడా దేవుడు వారిని అధికముగా ఎంచి తన స్వాస్థ్యముగా ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అందుకని మన ప్రతి కుటుంబాలు కూడా దేవుని యొక్క సొత్తైన జనాంగమే. ఇది మొదలుకొని మనందరము దేవుని సొత్తైన జనాంగముగా జీవిస్తూ ప్రభు కొరకు సాక్షార్థమై ముందుకు కొనసాగుదాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.